రైట్, డ్రగ్స్ కు సంబంధించి అందుతున్న తాజా సమాచారం ఇప్పటికే చాలా మంది ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు విశాఖ సీపోర్ట్ డ్రగ్ కంటైనర్ కేసుకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. సంధ్య ఆక్వాకు చెందిన బస్సులో రికార్డుల వ్యవహారంపై ప్రస్తుతం సిబిఐ దృష్టి పెట్టింది. 3 రోజులుగా కాకినాడ కొత్తమూలపేట సెజ్ లో పార్క్ చేస్తున్న సంధ్య ఆక్వా బస్ ఇదే బస్సులో కొన్ని కంప్యూటర్లు డేటా మొత్తం అంతా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో బస్సులో కీలకమైన డాక్యుమెంట్లు ఉన్నాయి, బ్యాంక్ చెక్కులు కూడా ఉన్నాయి. 3 రోజులుగా బస్సులో ఎందుకు వదిలేశారనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. సంధ్య ఆక్వా ప్రతినిధుల్ని విచారించనున్నారు సిబిఐ. విశాఖలో ఇటీవల భారీగా డ్రగ్స్ దొరకడంతో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా పరిశ్రమకు సంబంధం ఉందన్న నేపథ్యంలో ఆ పరిశ్రమలో సిబిఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్ కాలనీలో 3 రోజులుగా సంధ్య ఆక్వా బస్సు ఉండడం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్ తలుపులు తెరిచి అట్టపెట్టెల్ని పరిశీలించారు. ఒక్కో పెట్టెలో పరిశ్రమకు చెందిన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, భారీగా ఒక బ్యాంకుకు చెందిన చెక్ బుక్లు ఉన్నట్లుగా గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ప్రధానంగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమకు చెందిన రికార్డులు, చెక్ బుక్లు బస్సులో ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఈ రికార్డులు పరిశ్రమ నుంచి బయటకు వచ్చినట్లుగా సమాచారం. మరోవైపు సోదాలు జరిగితే రికార్డులు బయటకు పంపించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిలో డ్రగ్స్ కు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. విశాఖలో డ్రగ్స్ కంటైనర్ ను సిబిఐ అధీనంలోకి తీసుకున్న తర్వాత మూలపేటలో ఉన్న పరిశ్రమలో తనిఖీలకు 2 రోజులు వెళ్లారు. సంధ్య ఆక్వా బస్ ఇలా అనుమానాస్పదంగా కనిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ విచారణ జరుగుతున్న సమయంలోనే బస్సులో డాక్యుమెంట్లు, ఫైళ్లు, రికార్డుల్ని ఆ అధికారులకు అప్పగించాల్సింది పోయి కంపెనీ ప్రతినిధులకు అందజేసేయమనడంపై చర్చనీయాంశంగా మారింది.